ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మొదట మానవుడైన ఆదాము దగ్గర నుండి నోవాహు వరకు జీవించిన వారంతా దేవునికి దూరమై పూర్తిగా చెడిపోయారు. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి జీవించిన వారంతా చెడిపోయి ఉన్నారు. భూలోకము బలాత్కారంతో నిండి ఉన్నది. అప్పుడు దేవుడు నోవాహు కుటుంబమును తప్ప మనుషులందరినీ నాశనం చేశాడు. తరువాత నోవాహు సంతానం భూమి మీద విస్తరించి వాళ్ళు కూడా దేవునికి దూరమై చెడిపోయారు. తన కుమారుడైన యేసుని సర్వమానవాళి పాపములకు పరిహారంగా బలి ఇవ్వడానికి భూమి మీదకి పంపాలని నిశ్చయించుకున్నప్పుడు యేసుక్రీస్తు ద్వారానే రక్షణ దొరికిందని నమ్మి ఆయన వెంబడించే వారిని క్రైస్తవులు అంటారు. ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు పొందిన వారిని చాలామంది అనుసరిస్తుంటారు. వారు చెప్పినట్లు నడుచుకుంటారు. వారి వేషధారణ కలిగి వారు చేసిన పనులు చేస్తూ లాంటివి చేస్తుంటారు. కొంతమంది ఫోటోలు పెట్టుకుంటారు, దేవుళ్ళుగా కూడా పూజ చేస్తారు. వారిని అనుసరించే వాళ్ళు వారి బోధనలు, వారి యొక్క వస్త్రధారణ తూచా తప్పకుండా చేస్తూ ఉంటారు. అయితే క్రీస్తుని వెంబడించే క్రైస్తవులు మాత్రం ఆయన నమ్ముతారు, ఆయన దేవునిగా ఆరాధిస్తారు తప్ప ఆయన బోధలను, ఆయన చూపించిన మార్గమును అనుసరించరు. ఆయన దేవుడు కదా, ఆయన చేసిన కార్యములు మనం ఎలా చేస్తాం అంటుంటారు. నేను చేయు క్రియలు నాయందు విశ్వసించువాడు చెయ్యును, ఎందుకంటే ఎంతకంటే గొప్ప కార్యములు చేయనని ప్రభువారు చెప్పారు. మనం స్వస్థతలు చేయకపోవచ్చు, చనిపోయిన వారిని బ్రతికించలేకపోవచ్చు, కానీ సువార్త ప్రకటించవచ్చు, నరకానికి పోకుండా రక్షించవచ్చు. సర్వలోకమునకు సువార్త ప్రకటించే బాధ్యత క్రైస్తవునిది. సువార్త ప్రకటించడానికి మనం సిద్ధంగా ఉంటే దేవుడు సామర్థ్యం ఇచ్చి దేవుడు మనలను వాడుకుంటాడు. ప్రభువులాగా మనం నశించుచున్న దానిని వెదక రక్షించటం మన బాధ్యత. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము మీ కొరకు మీకులాగా ఏమీ చేయలేకపోయినా సువార్తను ప్రకటించగలం. మీరు మాకు చేసిన కార్యములన్నీ మేము ఇతరులకి తెలియజేయగలం. అట్టి బాధ్యత మాకు దయచేయండి. మీరు మమ్మల్ని రక్షించినట్లుగా అనేకులను రక్షించగలిగిన పాత్రగా మీరు మమ్మల్ని ఎంచుకుని ఉండగా సామర్థ్యం చేత మమ్మల్ని నడిపించమని మీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నాం. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించి వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు, ఉద్యోగాలలో ప్రమోషన్స్, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భం లేని వారికి ఇవ్వండి. గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనత, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.